హాయ్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నావు? దా కూర్చొని మాట్లాడుకుందాం. ఏమన్నా తింటావా? యూ వాంట్ గెట్ సంథింగ్? యూ వాంట్ మీ టు గెట్ సంథింగ్? వద్దా? షూర్. అక్కడ కూర్చో, విల్ స్పీక్. ఐఎమ్ ఎక్సైటెడ్. అంటే బేసిక్గా నా గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే నాకు నిజంగా చాలా బాగుంటుంది. కాకపోతే అదే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నదే అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ నిజంగా చాలా థ్యాంక్స్. మీ పనులన్నీ పక్కన పెట్టేసి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ, రియలీ గ్రేట్ఫుల్ టు యూ. సో నాకు ఈ ప్రాబ్లం ఉంది. ఏంటంటే నా మైండ్ ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఇట్ కీప్స్ రన్నింగ్. ఒకటా రెండా, రోజుకి కొన్ని వందల థాట్స్. ఇది జనరల్, ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఉండే ప్రాబ్లం ఏమో అనుకున్నా. బట్ ఒకరోజు మార్నింగ్ నా బ్రష్ మీద పేస్ట్ వేస్తూ బాహుబలిలో అమరేంద్ర బాహుబలికి జరిగిన అవమానం గురించి, బ్రష్ చేస్తూ డిమానిటైజేషన్ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నా. నా కంట్రోల్ లేకుండా. ఎలా అంటే ఒక మల్టీ టాస్కింగ్ కంప్యూటర్ లాగా. ఒక మల్టీ టాస్కింగ్ పీసీలో మనం పెయింట్ యూజ్ చేస్తూ పాటలు వింటాం. అలా నా బాడీ బ్రష్ చేస్తుంటే మైండ్లో నాన్ సింక్లో వేరే ఏవో ఆలోచనలు. కానీ ఆ రోజు జరిగిన ఒక్క విషయం నన్ను ఒక ఫియర్ జోన్లోకి తోసేసింది. ఏంటంటే రోజు నా బ్రష్ని స్టాండ్లో స్ట్రైట్గా పెట్టే నేను ఆ రోజు మాత్రం ఉల్టాగా పెట్టా. అది నా కాన్షియస్నెస్ లేకుండా. ఇక ఫియర్ జోన్లోకి ఎంటర్ అయిపోయా. నా మైండ్లో నా పర్మిషన్ లేకుండా ఇలా ర్యాండమ్ థాట్స్ రావడం నాకు నచ్చలేదు. అలా నచ్చకపోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. రీజన్ 1, ఈ థాట్స్ నాకు తెలియకుండానే చాలా టైం అండ్ ఎనర్జీ తీసుకుంటున్నాయి. ఒక్కోసారి ఈ ఆలోచనల వల్ల తలనొప్పి కూడా వస్తుంది. ఆలోచనలలో ఏవేవో చేసేస్తా. అప్పుడప్పుడు ఈ ఆలోచనలు ఎంత ఎక్స్ట్రీమ్గా వస్తాయంటే ఈ ఆలోచనలను నేను బయటికి మాట్లాడేస్తా. కానీ ఎవరైనా చూస్తే మాత్రం చాలా ఎంబారసింగ్గా ఉంటుంది. రీజన్ 2, నాకు ఈగో ఎక్కువ. నా కంట్రోల్ లేకుండా నా మైండ్ అండ్ నా బాడీ పనిచేయడం నాకు ఇష్టం లేదు. దీనికి సొల్యూషన్ నా మైండ్ని బ్లాంక్గా ఉంచడం. నా మైండ్ మీద ఎలాంటి బరువు లేకుండా నేను చేసే పని మీద నా బ్రెయిన్ పవర్లో 100% యూజ్ అవ్వాలి. నా బ్రెయిన్ నేను అప్పుడు చేస్తున్న పని గురించి మాత్రమే ఆలోచించాలి. వేరే ఏ ఆలోచన నా బ్రెయిన్ లోపలికి వెళ్ళకూడదు. నా బ్రెయిన్ అటెన్షన్ని గ్రాబ్ చేయకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఐ వాంట్ మై బ్రెయిన్ టు బి బ్లాంక్. క్వెస్ట్ని స్టార్ట్ చేశాను. బ్యాక్గ్రౌండ్లో ఏ ఆలోచనలు లేకుండా 100% ఫోకస్తో మనం కామన్గా ఒక పని చేస్తాం. అవే సినిమాలు. సో ఐ స్టార్టెడ్ వాచింగ్ మూవీస్. ప్రతి సినిమా స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే వల్ల లోపలికి ఈజీగా వెళ్ళిపోయాయి. 100% ఫోకస్తో అలా సినిమాలు చూడడం ఎంజాయ్ చేశాను కూడా. వైన్ షాప్ పోతే
సినిమా చూస్తున్నంతసేపు బ్లాంక్గా ఉన్నా, ఆ తర్వాత ఒక్క సెకండ్ కూడా బ్లాంక్గా ఉండలేకపోయా. రీజన్, నా మైండ్లోని కంట్రోల్ చేయలేని థాట్స్ ఈసారి ఇంకా స్ట్రాంగ్ అయ్యాయి. ఎందుకంటే నేను చూసిన సినిమాలో స్టోరీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాను. సో మూవీస్ ఫెయిల్. మూవీస్ ఫెయిల్ అయిన వెంటనే నాకు గుర్తొచ్చిన నెక్స్ట్ ఆప్షన్ బుక్స్. ఆ బుక్ ఈ బుక్ ఎందుకని డైరెక్ట్గా భగవద్గీత చదివాను. మూవీస్ చూసేటప్పుడు 100% ఫోకస్ పెడితే బుక్స్ చదివేటప్పుడు 200% ఫోకస్ పెట్టాను. ఎందుకంటే మూవీస్లోని స్క్రీన్ ప్లే అండ్ మ్యూజిక్ వల్ల అవి అర్థం చేసుకోవడానికి మైండ్కి పెద్ద కష్టం అనిపించదు. కానీ ఒక బుక్ చదివేటప్పుడు అందులోని ఎసెన్స్ అర్థం చేసుకోవాలంటే చాలా ఫోకస్ కావాలి, చాలా కష్టపడాలి. అందుకనేమో స్టూడెంట్స్ బుక్స్ చదవడం కన్నా మూవీస్ చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. పర్సనల్ ఒపీనియన్, నో ఆఫెన్స్. కానీ బుక్స్ చదివాక కూడా అంతే, మైండ్ బ్లాంక్ అవ్వదు. థాట్స్ 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 థాట్స్. ఈసారి కృష్ణుడి గురించి, అర్జునుడి గురించి, వాళ్ళ స్టోరీస్ గురించి. సో న్యాచురల్లీ బుక్స్ ఫెయిల్. ఆ తర్వాత నాకు ఐడియా వచ్చింది, అదే ఫోన్ టు ఫ్రెండ్. మన ఫ్రెండ్స్ ఏం చెప్పినా మనం వింటాం. వాళ్ళు ఏదైనా ప్రాబ్లం గురించి చెప్తుంటే దానికి సొల్యూషన్ చెప్పడానికైనా మనం దాన్ని 100% ఫోకస్తో వింటాం, బ్లాంక్గా. సో నా పాత స్కూల్ ఫ్రెండ్తో మాట్లాడాను. హలో హలో, ఎవరు? హాయ్, నేను యశ్వంత్. స్కూల్ స్టార్టింగ్ అంతా ఆశ్చర్యంతో ఆనందార్థకాలతో అయిపోయింది. ఒక 1 hour తను చెప్పేది బ్లాంక్గా విన్నా. కానీ తర్వాత తనకున్న ప్రాబ్లమ్స్ గురించి చెప్పింది. వాటికి నేను అద్దిరిపోయే సొల్యూషన్స్ ఇచ్చాను. నువ్వు పట్టించుకోకు అంటే అప్పుడు తను, నువ్వు గ్రేట్ అబ్బా, అసలు నిజంగా ఎవరు గుడ్ వర్డ్స్ చెప్పినా వినాలనిపించదు, కానీ నువ్వు భలే చెప్తావు. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా. ఇక ఆ రోజు రాత్రంతా నన్ను పొగిడిన ఆ సెంటెన్సెస్ని మైండ్లో రివైండ్ చేసుకొని అసలు బ్లాంక్గా ఉండాలన్న విషయమే మర్చిపోయాను. పక్క రోజు మార్నింగ్ ఇక దీనివల్ల ఎలాంటి లాభం లేదని అర్థమైపోయింది. ఫ్రస్ట్రేట్ అయ్యా ఫర్ ద ఫస్ట్ టైం. ఇక డిసైడ్ అయ్యా, చిన్నప్పటి నుంచి నాకు రిలాక్సేషన్ కావాలనిపించిన ప్రతిసారి నేను ఒక పని చేస్తాను. ఆ పని చేస్తున్నప్పుడు ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది. ఇక అది చేద్దామని డిసైడ్ అయిపోయా. త్రిశూల వ్యూహం ఆరంభం. It's time to escape, but I don't know where the fuck I'm headed. Up or down, right or left, life or death. I see myself in the mist. ఆహా, ఫుడ్ తింటున్నంతసేపు మాత్రం ఒక్క మైండ్ ఏంటి, నా బాడీలోని నవనాడులు దాని మీదే ఫోకస్ చేశాను. ఈ క్వెస్ట్లో నాకు స్వీట్ మెమరీ ఏదన్నా ఉంటే అది ఇదే. The path is that nigga Snoop alright? Hey yo, what's up at the crib? Is them niggas in jail or is the niggas through? I said if you ain't up on things, Snoop Dogg is the name, dog pound the gang.
It's like this, they don't understand. It's an everyday thing to gangbang. Make that switch, don't be a bitch, let these niggas know. What's up with you? I represent the pound and death row. And can't no other motherfucker in LA alone beat your Compton and watch CDOGs. Now, you can't come and you can't run and you can't see long to the... కానీ ఇది కూడా ఫెయిల్ అయింది. రీజన్ ఈజ్ ఆబ్వియస్. ఇది ఆపేయడానికి రీజన్ ఏంటంటే, ఎక్కడో పైనున్న మైండ్ని ఫోకస్డ్గా ఉంచడానికి కిందున్న డైజెసివ్ సిస్టమ్ని ఇబ్బంది పెట్టడం నాకు జస్టిఫైడ్గా అనిపించలేదు. ఎందుకంటే మన సొసైటీలో ఈక్వాలిటీ లేకపోయినా నా బాడీలో మాత్రం ఈక్వాలిటీ ఉండాలి. నా లూజ్ మోషన్స్ నుంచి నేను బయటపడుతున్నప్పుడు నాకు ఒక ట్రెడిషనల్ అప్రోచ్ గుర్తొచ్చింది. మా అమ్మ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మెడిటేషన్ చేయమనేది. To be frank, meditation really helped me a lot. నా మైండ్లోని రబ్బిష్ థాట్స్ని చాలా % వరకు తగ్గించింది. ఇక లెవలప్ అవుదామని రామ్దేవ్ బాబా యోగా కూడా ట్రై చేశా. హే సి అది అది ఇట్స్ అ డిజాస్టర్. అంటే నా బాడీ యోగా కంపాటబుల్ కాదు బేసికల్లీ, కానీ ఒక్క ఆసనం మాత్రం భలే చేసేవాడిని తెలుసా. మెడిటేషన్ వల్ల యూజ్ ఉందా లేదా అనేది పక్కన పెడితే అది నా డైలీ రొటీన్గా చేసుకుందామని ఫిక్స్ అయ్యా. ఎందుకో ఐ లైక్ ఇట్. బట్ 2 minutes చేస్తా, అంతకంటే మన వల్ల కాదు. కానీ ఒకరోజు నాకే అనిపించింది అన్ని బాడీ స్ట్రెయిన్ కాకుండా ఇండోర్లోనే చేస్తున్నానేమో అని. సో ఐ హ్యావ్ డిసైడెడ్ టు మూవ్ మై బట్. ఏ ఎక్విప్మెంట్ లేకుండా, ఏ ఎక్స్ట్రా ట్రైనింగు లేకుండా మనం చేయగలిగిన ఒకే ఒక్క అవుట్డోర్ ఎక్సర్సైజ్ రన్నింగ్. రన్నింగ్ చేసేటప్పుడు మైండ్ బాగుంటుంది, బట్ నా మైండ్లోని రబ్బిష్ థాట్స్ రన్నింగ్ చేసేటప్పుడు కూడా వస్తే
స్పీడ్ పెంచేవాడిని. బట్ సీరియస్లీ ఈ క్వెస్ట్లో నేను పనికొచ్చే పని ఏదైనా చేసుంటే మాత్రం అది ఇదే. నేను రన్నింగ్ చేసి బాగా అలసిపోయిన తర్వాత ఒక అమేజింగ్ ఫ్యాక్ట్ డిస్కవర్ చేశాను. మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనం బ్రీత్ చేసేంతసేపు మన ఫోకస్ అంతా బ్రీత్ మీదే ఉంటుంది. రన్నింగ్ చేశాక మనం అలసిపోయాక మనం ఫాస్ట్గా ఊపిరి పీల్చుకుంటాం కదా, అప్పుడు కూడా ఫోకస్ అంతా ఊపిరి మీదే ఉంటుంది. సో రెండిట్లో కామన్ పాయింట్ బ్రీతింగ్. సో మెడిటేషన్, రన్నింగ్ రెండూ ఆపేసా, ఓన్లీ బ్రీతింగ్ స్టార్ట్ చేశా. ఎలాగో తెలుసా, నా మైండ్లో థాట్స్ వచ్చిన ప్రతిసారి ఊపిరి గట్టిగా తీసుకునేవాడిని. ఫోకస్ అంతా ఊపిరి మీదకి వెళ్ళిపోయేది, మైండ్ బ్లాంక్ అయిపోయేది. నాకు ఈ ట్రావెల్లో ఫస్ట్ టైం నాదే అప్పర్ హ్యాండ్ అనిపించింది. ఒక మంచి టెక్నిక్ దొరికినట్టు అనిపించింది. కాకపోతే అది కూడా ఫెయిల్ అయింది. అలా నాకు ఈ ఆప్షన్ కూడా పోయింది. మోరోవర్ అన్ని వేళలా ఇలా బ్రీత్ చేస్తే చాలా అబ్నార్మల్గా ఉంటుంది. ఈసారి నాకు ఒక అన్కన్వెన్షనల్ ఐడియా వచ్చింది. సినిమాల్లో ఒక ఆర్ట్ రిలేటెడ్ వర్క్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు చేసేవాళ్ళు చాలా ఫోకస్డ్గా ఉంటారు. ఆ ఫోకస్ని ప్రిజర్వ్ చేయడం కోసం వాళ్ళు ఐసోలేషన్లో ఉంటారు. సో నేను చూస్ చేసుకున్న నెక్స్ట్ అప్రోచ్ ఐసోలేషన్ అండ్ ఆర్ట్. స్టోరీస్ రాసేటప్పుడు ఒక వండర్ఫుల్ థాట్ని పేపర్ మీద పెట్టిన ప్రతిసారి ఏదో తెలియని ఎనర్జీ, సాటిస్ఫాక్షన్, చాలా ప్రశాంతంగా అనిపించేది. ఎంతంటే ఏ పని చేస్తున్నా ఆ బుక్ని చూడాలనిపించేది, ఆ లైన్స్ని చదవాలనిపించేది. సో అల్టిమేట్లీ మళ్ళీ బ్లాంక్గా ఉండలేకపోయా. మామూలు థాట్స్ కంటే నా బుక్ గురించి వచ్చే థాట్స్ అనేవి ఉన్నాయి చూశారు, అస్సలు ఆపలేం. కానీ ఒకరోజు నా ఫ్రెండ్కి నేను రాసిన బుక్ని చూపించా. వాడేమో ఇది ఇంట్రెస్టింగ్గా చదవకుండా ఒక చేతిలో బుక్ను పట్టుకొని ఇంకో చేతిలో గర్ల్ ఫ్రెండ్తో చాటింగ్ చేసుకుంటున్నాడు. అంతే, నాకు ఇక ఆర్ట్ మీద విరక్తి వచ్చేసింది. నాకింకా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ స్టార్ట్ అయింది. ముందుకు స్టెప్ వేయాలంటే భయం వేసింది. అయినా ట్రై చేద్దామని ఒక ప్యాసివ్ మెథడ్ ట్రై చేశాను. అవి చేస్తున్నప్పుడే అర్థమైంది అవి సొల్యూషన్స్ కావని. ఎందుకంటే టెంపుల్స్లో బ్లాంక్గా ఉండగలం, కానీ మనం జీవితాంతం టెంపుల్స్లో ఉండలేం కదా. ఇక నేను అన్నీ తిరిగి తిరిగి ఇక ఎలాంటి ఉపయోగం లేదని తెలుసుకొని ఇంటికొచ్చి పడుకున్నా. ఆ రోజు నేను నిద్ర లేచాక జరిగిన ఇన్సిడెంట్ ఈవెంచువల్లీ నా క్వెస్ట్కి క్లైమాక్స్గా అవుతుందని నేను ఊహించనే లేదు. నిద్ర లేయగానే నా కళ్ళ ముందు ఆ చార్ట్స్ నేను ఇన్ని రోజులు పడ్డ ఎఫర్ట్ని గుర్తు చేశాను. బట్ స్టిల్ నా మైండ్ బ్లాంక్గా లేదు.
అప్పటిదాకా రకరకాల ఆలోచనలు వచ్చేవి, కానీ ఆ రోజు మాత్రం బ్లాంక్గా ఉండాలన్న నా ఎయిమ్ నన్ను బ్లాంక్గా ఉండనివ్వకుండా ఒక అబ్సెషన్లా తయారైంది. నాకు ఈ ప్రాబ్లం ఉంది. ఏంటంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది. ఏంటంటే నా మైండ్ ఎప్పుడు ఖాళీగా ఉండదు. It keeps running. ఒకటా రెండు. అలా అన్కాన్షియస్గా పడున్న నన్ను నా ఫ్రెండ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. మధ్యలో నాకే స్పృహ వచ్చింది, కానీ నా బాడీ నా కంట్రోల్లో లేదు. రీజన్ ఉంది, బట్ చెప్పడం మర్చిపోయా. ముందు రోజు మధ్యాహ్నం నుంచి బ్లాంక్గా ఉండాలన్న కసితో అసలు ఫుడ్ తినడం మర్చిపోయా. అలా నేను స్పృహలో ఉన్న నా బాడీని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో నేను ఉన్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. అండర్ స్ట్రెస్లో ఉన్న నన్ను బ్లాంక్గా ఉండాలి అన్న ఒక బ్లైండ్ ఎయిమ్ని పెట్టుకొని నా బాడీ అండ్ మైండ్ని చాలా స్ట్రెయిన్ చేసుకున్నానని నాకు ఆ రోజు అర్థమైంది. హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాను. ఫ్రెండ్స్ వాళ్ళ స్టైల్లో వాళ్ళు మోటివేట్ చేశారు. ఏమి ఎక్స్ప్లెయిన్ చేసినా ఎవరికి అర్థం కాదని నాకు అర్థమైపోయి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు అనుకున్నా. మా అన్నయ్య నాకు క్లాస్ పీకాడు, కానీ లాస్ట్కి ఎందుకు ఇలా చేసావని అడిగాడు. ఇదంతా చెప్తే నన్ను ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడం కన్ఫర్మ్. సో మార్క్స్ పోవడం వల్ల అని చెప్పాను. ఫ్యామిలీ అంతా క్లాస్ పీకారు. సో ఐ లాస్ట్. నేను ఓడిపోయా. కానీ ఒక్కటి నేర్చుకున్నా, మనం చేసే పనుల మీద మాత్రమే మనం ఫోకస్ పెడితే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ థాట్స్ ఎలా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మార్క్ జుకర్బర్గ్ లాంటి గొప్ప వ్యక్తి కేవలం తన డైలీ రొటీన్ మీద ఫోకస్ పెట్టుంటే ఫేస్బుక్ లాంటి ఇన్నోవేటివ్ థాట్ ఆ డైలీ రొటీన్ నుంచి ఎలా వచ్చేది? సో నేచర్ అంటే వర్షం, సునామీ ఇవే కాదు, మనకొచ్చే థాట్స్ కూడా నేచరే. థాట్స్ని కంట్రోల్ చేయాలో వాటితో సర్వ్ చేయాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఇక బ్లాంక్గా ఉండాలని ట్రై చేయడం ఆపేసా. నా థాట్స్ని కంట్రోల్ చేయకుండా ఉండాలని డిసైడ్ అయిపోయా. హే సీరియస్లీ, అంటే నేను నిజంగా బ్లాంక్గా ఉండాలని ట్రై చేయట్లేదు. నమ్మట్లేదా? ఓకే, ప్రూఫ్ కావాలా? ఇప్పుడు కూడా నా పక్కన ఎవరు లేరు, కానీ ఎవరో ఉన్నారని ఊహించుకొని ఇదంతా చెప్తున్నా.